3 రైతువారి ట్రాలీలైతే అమ్మకానికి వచ్చాయండి. 3 రైతువారి ట్రాలీలు. ఒకసారి ఇక్కడ ఫోటోలు కూడా పెడుతున్నా చూడండి. ఇవి రైతు వాడినటువంటి 3 రైతువారి ట్రాలీలు. ఈ 3 కూడా ముగ్గురు దగ్గర ఉన్నాయండి. రైతులైతే వాడుతూ ఉన్నారనమాట. ఇప్పుడైతే మన దగ్గరికి వచ్చాయి. అమ్మి పెట్టమని అయితే వచ్చాయి. కావాల్సిన వాళ్ళైతే వీడియోని చివరి వరకు చూసి ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ కూడా మీకు చెప్తాను. నాకు ఫోన్ చేయండి. అన్నీ కూడా వివరంగా మాట్లాడుకుందాము. మీరు ఒకవేళ చూస్తా అన్నా కూడా నా దగ్గరికి రాండి, మీకు చూపిస్తాను కూడా. మీకు నచ్చినట్లయితే అప్పుడు అడ్వాన్స్ ఇవ్వండి, లేదంటే కొనుక్కొని వెళ్ళండి. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ధరలు కూడా నేనైతే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోని మాత్రం మీరు మొదటి నుంచి చివరి వరకు ప్రశాంతంగా కూర్చొని చూస్తూ వింటూ ఉండండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టిఎన్ఆర్. మన టిఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్కి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతము, సుస్వాగతము. ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారో దయచేసి వాళ్ళకు ఒక చిన్న విజ్ఞప్తి అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టిఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను పెట్టే వీడియోలు, పోస్టులు అవన్నీ కూడా ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. మీరు వెంటనే చూస్తూ ఉండొచ్చు అనమాట. ఇకపోతే మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా అకౌంట్ ఉందండి, టిఎన్ఆర్ ట్రాలీస్ అని చూడండి. అక్కడ కూడా మీరు కావాలి అంటే అవి కూడా ఫాలో అవుతూ ఉండండి. అందులో కూడా మనము రోజు కూడా ట్రాలీల యొక్క ఫోటోలు పెడుతూ ఉంటాము. ఈ వీడియోలో అయితే మీకు చెప్పినట్లుగానే మూడు రీమోడల్ కాదండి, రైతువారి ట్రాలీలు, రైతువారి పాత ట్రాలీలు. వాటికి సంబంధించిన ఫోటోలు అయితే ముందుగా ఇక్కడ చూపిస్తాను. మొత్తం 3 చూపిస్తున్నానండి. మొదటగా అయితే ఒకటోది చూడండి. ఇక ఒకటోది చూశారు కదా, ఇది రైతు వాడినటువంటి ట్రాలీ అనండి. రిపేర్లు ఏమీ చేయము. అర్థమైంది కదా. దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు రెండోది చూపిస్తున్నా చూడండి. ఇది కూడా రైతు వాడుతున్నటువంటిదేనండి. రిపేర్లు కొద్దిపాటిగా ఉన్నాయి. చేపించుకుంటే చేపించుకోండి, లేదంటే ఉన్న పాలంగా వాడుకోవచ్చు. ఇప్పుడు మూడోది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక మూడోది అనమాట. మూడోది కూడా రైతువారి ట్రాలీయే. ఇది కూడా అమ్మకానికే ఉందండి. ఈ 3 కూడా ఉన్న పలంగా వాడుకుంటా అంటేనే మీకు పనిచేస్తాయండి. మేము రిపేర్లు చేయించుకోవాలి, లేదంటే అవి చేయించుకోవాలి, ఇవి చేయించుకోవాలంటే మాత్రము మీకు డబ్బులు అనేవి చాలా అవుతాయి. ఉన్న పాలంగా తక్కువ బడ్జెట్లో ₹1,00,000 కావాలి అంటే ఈ 3 బాగుంటాయి. నా సలహా ఏంటంటే మీరు రిపేర్లు చేయించుకోకుండా ఉన్న పాలంగా వాడుకుంటేనే ఇవి మంచిగా ఉంటాయండి. మీరు రిపేర్లు చేయించుకొని మళ్ళీ రీమోడల్ చేయించుకుంటా అంటే మాత్రం ఖచ్చితంగా ఇంచుమించు 1,40,000, 1,50,000 దాకా అవుతాయి. అలాంటప్పుడు కొత్తవి కొనుక్కోమని నేను ముందుగానే సలహా ఇస్తాను. ఎవరైతే తక్కువ బడ్జెట్లో రైతువారి సన్నకారు రైతుకు ఇంటి పరంగా, రైతు పరంగా, వ్యవసాయం పరంగా కావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోని చూసి నన్ను సంప్రదించండి. ఇక ఆలస్యం చేయకుండా అయితే నేను ఈ 3టికి సంబంధించిన వీడియోలు చూపిస్తాను, చూడండి. చివరిలో నా నెంబర్ కూడా చెప్తాను. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఆ నెంబర్కి కూడా చేయండి. అన్ని వివరాలు మాట్లాడుకుందాము. ఈ ట్రాలీని కూడా మీరు చూడాలి అంటే నా దగ్గరికి రాండి, మీకు చూపిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా మీకు రైతువారి ఒకటవ రైతువారి ట్రాలీ అయితే చూపించబోతున్నాను. చూడండి ఒకసారి. ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి 1వ నెంబరు రైతువారి ట్రాలీ అండి. గమనించినట్లయితే ఇదంతా కూడా రైతు పొలాలలో ఉన్నటువంటి ట్రాలీని అయితే వీడియో ద్వారా మీ ముందుకు తేవడం జరిగింది. ప్లాట్ఫారం చూశారు కదా, బాగుందండి, ఇబ్బంది ఏమీ లేదు. అదేవిధంగా డోర్లు అయితే కింద వచ్చేసి కొంచెం తుప్పు అయితే వచ్చిందండి. డోర్లు తుప్పు అయితే కొంచెమే వచ్చింది, కానీ డోర్లు అయితే ఎటువంటి బెండు లేకుండా చాలా నీట్గా చక్కగా ఉన్నాయండి. డిస్కులు కూడా మీరు గమనించినట్లయితే రింగు డిస్కులు చూశారు కదా. టైర్లు కూడా బాగున్నాయండి, ప్రస్తుతానికైతే నడుస్తాయి. అడ్డం ముక్కలు 1, 2, 3, 4, 5 అడ్డం ముక్కలు అయితే ఈ యొక్క ట్రాలీకి అయితే ఉన్నాయన్నమాట. సిలిండర్ కూడా పని చేస్తుందండి. చూడండి, కింద అడ్డం ముక్కలన్నీ కూడా మీకు చక్కగా చూపిస్తున్నాను. కట్టలు కూడా మీరు చూశారు కదా, కట్టలు కూడా బాగున్నాయండి.
అదే విధంగా టైర్ కూడా చూడండి, టైర్లు కూడా బాగున్నాయి. టైర్లు అయితే ఎలాంటి మార్చాల్సిన పని కూడా లేదు. వెనక డోర్ అయితే ఇప్పుడు మీకు కనిపించట్లేదు, కానీ వెనక డోర్ ఉందండి. అది కూడా నేను మీకైతే ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ప్లాట్ఫారం చూడండి, ప్లాట్ఫారం అయితే చక్కగా సమానంగా ఉంది. చూడండి కింద అక్కడక్కడ కొంచెం తుప్పు అయితే వచ్చిందండి ప్లాట్ఫారంకి. ఇది రైతు వారి ట్రాలీ అండి. కొంచెం చిన్న చిన్న పనులు ఉంటాయి, చేపించుకోండి, లేదంటే ఉన్న పాలంగానే వాడుకోండి, బాగుంటుంది. ఒక టైరు ఒక డిస్క్ అయితే ప్రస్తుతానికైతే పంక్చర్ షాప్కి వెళ్ళాయండి, పంక్చర్ వేయడానికి అయితే వెళ్ళాయి. చూడండి ఇటు నుంచి కూడా చూపిస్తున్నాను. ఇవి 18 ఇంచుల ఎత్తు కలిగి ఉన్నటువంటి డోర్లు అండి ఇవి. కింద కూడా చూశారు కదా, తుప్పు అనేది ఎక్కువ లేదండి. ఛానల్స్ అన్నీ కూడా బాగున్నాయి. తుప్పు అనేది ఎక్కడా కూడా ఎక్కువ మోతాదులో లేదు. ఉన్న పాలంగా ఎవరైతే తక్కువ ధరలో రైతు వారి ట్రాలీ కావాలి అనుకుంటారో వాళ్ళకైతే ఈ ట్రాలీ అనేది చాలా చక్కగా, చాలా మంచిగా తక్కువ ధరలో మీకైతే లభించబోతుంది. ఆలస్యం చేయకుండా కావాలి అనుకున్న వాళ్ళైతే నన్ను వీలైన తొందరగా సంప్రదించండి. గమనించారు కదా, ఇది రైతు దగ్గరే ఉందండి, నా దగ్గర లేదు. పంక్చర్ అయితే టైర్ అనేది ఇప్పటం జరిగింది. మీరు గమనించినట్లయితే ఒక టైరు ఒక డిస్క్ అనేది ఊడవేయడం జరిగింది అనమాట. ప్రస్తుతం అయితే అన్నవాళ్ళు పంక్చర్ వేయడానికి దాన్ని పంక్చర్ షాప్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది. మీరు ఆ చుట్టూ గమనించినట్లయితే ఇది రైతు దగ్గరే ఉందండి, రైతు దగ్గరే ఉంది. ఉన్న పాలంగా ఎవరైతే వాడుకుంటారో చాలా చాలా బాగుంటుందండి. ₹1 కూడా పెట్టుబడి పెట్టకుండా వాడుకోండి, బాగుంటుంది. అదేవిధంగా కింద ఆ రింగ్ అనేది కింద అయితే పెట్టి తయారు చేయడం జరిగిందండి దీనికి. ఒకవేళ మీకు అది కట్ చేసుకొని ఇచ్చు టైపు చింతకాయ టైపు రాబారు చేసుకున్నా అన్న మీరు చేసుకోవచ్చు, అది మీ యొక్క ఇష్టం అనమాట. ఉన్న పాలంగా వాడుకుంటే వాడుకోవచ్చు, అది కట్ చేసి మార్చుకుంటా అంటే మార్చుకోవచ్చు. దీని ధర వచ్చేసి రైతు చెప్తున్న ధర వచ్చేసి దీని ధర ₹1,15,000. అక్షరాల ఇప్పుడు మీరు చూసినటువంటి 1వ నెంబరు ట్రాలీ ధర వచ్చేసి ₹1,15,000. ఇదొక్కటే 1,00,000 కంటే ఎక్కువ ఉందండి. ఇక ఇప్పుడు చూపించే ఈ 2 కూడా 1,00,000 లోపే అనమాట. ఇది ఇప్పుడు మీరు చూసిందేమో కొంచెం వాటికంటే బాగుంటుందండి. ఇక ఇప్పుడు చూపించేవి కొంచెం తక్కువ బడ్జెట్లో ఉన్నాయి, కొంచెము సన్నకారు రైతుకు ఉపయోగపడే విధంగా ఉన్నాయండి. ఇప్పుడు మీకు రెండవ ట్రాలీ రైతు వారి ట్రాలీకి సంబంధించిన వీడియో అయితే చూపించబోతున్నాను, చూడండి ఒకసారి. ఇక ఈ 2వ నెంబరు రైతు వారి ట్రాలీ ఉంది కదా, ఈ కొసను చూసుకున్నట్లయితే అది బెడ్ అండి. డోర్లు కూడా చూశారు కదా, కింద కొంచెం అయితే ఇక్కడ బొక్క వచ్చిందండి. చూడండి ఇది బెడ్ టైపు రాబారు. అదేవిధంగా ఒకసారి ప్లాట్ఫారం కూడా చూపిస్తాను మీకు. చూడండి ప్లాట్ఫారం అయితే ఎక్కడ జాయింట్లు అయితే లేవు, కానీ కొంచెం అక్కడక్కడ అయితే వంగిందండి. ప్లాట్ఫామ్ అయితే కొంచెం కిందకు వంగటం జరిగింది. డోర్లు కూడా చూసుకున్నారు కదా, డోర్లు సైడ్ డోర్లు అయితే చాలా బాగున్నాయి. డిస్కులు కూడా రింగు డిస్కులు. ఒకసారి అడ్డం ముక్కలు చూద్దాము. 1 2 3 4 5 అడ్డం ముక్కలు అయితే దీనికి కూడా ఇందాక చూసినటువంటి 1వ నెంబరు ట్రాలీలో లాగానే దీనికి కూడా 5 అడ్డం ముక్కలు వచ్చాయి. లోపల చూడండి ఒకసారి. ఈ వెనక డోర్ అనేది కొంచెము పట్టడం లేదండి, కొంచెం అదొకటే ఇబ్బందిగా ఉంది. ఈ సైడ్ కూడా చూసుకున్నట్లయితే చూడండి, ఇది తక్కువ బడ్జెట్లో కావాలి ఇంటి పరంగా వాడుకునే వాళ్ళకైతే చాలా చక్కగా ఉంటాయండి. ఈ వీడియోలో చూపించే ఈ ట్రాలీలన్నీ కూడా తక్కువ ధరలో మీకోసము మీ ముందుకి తేటం జరిగిందండి. చూడండి నా సలహా అయితే ఉన్న పాలంగా వాడుకోవటమే బెస్ట్ అండి. రిపేర్లు అనేవి అసలు వద్దు కూడా. అడ్డం ముక్కలు చూడండి, 5 అడ్డం ముక్కలు అయితే వచ్చాయి. టైర్లు యావరేజ్గా ఉన్నాయండి. చూడండి టైర్లు అయితే యావరేజ్గా ఉన్నాయి. టూల్ బాక్స్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉందండి, దీనికి టూల్ బాక్స్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. చూశారు కదా, సిలిండర్ కూడా బాగానే ఉందండి. ఇవన్నీ కూడా తక్కువ ధరలో వచ్చినటువంటి రైతు వారి ట్రాలీలు. కట్టలు కూడా బాగున్నాయి, దీని కూడా కట్టలు కూడా బాగున్నాయండి. చూడండి ఒకసారి. ఇక ఉన్న పాలంగా కొనుక్కొని వెళ్ళిపోవటమే. కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా అయితే నన్ను సంప్రదించండి. ఇప్పుడు చూసినటువంటి ఈ 2వ నెంబరు ట్రాలీ అయితే డోర్లు మాత్రం చాలా చాలా హెవీగా ఉన్నాయండి. అదేవిధంగా ఇంజన్కి తగిలిచ్చే ఆ రాబరు కొసన ఆ రింగును చూసారా, అదైతే పైన పెట్టి తయారు చేయటం జరిగిందండి. దీనికి టూల్ బాక్స్ కూడా ఉంది. డోర్లు మాత్రం హెవీగా ఉన్నాయి. ఇకపోతే
వెనక డోర్ అనేది కొంచెము పట్టడం లేదండి. ఒకవేళ చిన్న చిన్న రిపేర్లు ఏమైనా చేయించుకుంటా అంటే చేయించుకోండి, ఇబ్బంది ఏం లేదు. అదే విధంగా ప్లాట్ఫారం కూడా బాగుంది, ఎటువంటి ఇబ్బంది లేదండి. చాలా చాలా బాగుంది. డోర్ ఒకటే కొంచెం చిన్న పని ఉందండి. అదే విధంగా ఆ ఇంజిన్కి తగిలిచ్చే ఆ రాబార్ కోసం కొంచెము మీరేమన్నా రింగు కొత్తది వేయించుకుంటా అంటే వేయించుకోండి, లేదంటే ఉన్న పాలంగా వాడుకున్నా వాడుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది కూడా లేదండి. ఇప్పుడు చూసినటువంటి ఈ రెండవ నెంబరు ట్రాలీ యొక్క ధర వచ్చేసి, రైతు చెప్పుతున్న ధర వచ్చేసి అక్షరాల 95,000 రూపాయలు మాత్రమే. విన్నారు కదా, అక్షరాల 95,000 రూపాయలు మాత్రమేనండి. ఇది కూడా రైతు దగ్గరే ఉంది. నేను కూడా వెళ్ళి చూశాను. మీరు వస్తా అంటే రాండి, మీకు కూడా నేను వివరంగా చూపిస్తాను. ఇకపోతే ఇక మూడవ నెంబరు ట్రాలీ, ఇది కూడా ఒక రైతు వారి ట్రాలీనండి. దీనికి సంబంధించినటువంటి వీడియోలు అయితే మన దగ్గరికి ఇంకా రాలేదు. నేను వెళ్ళి చూశాను, కానీ వీడియోలు తీసుకోవడం మర్చిపోయాను. ఫోటోలు అయితే ఉన్నాయండి, మీకు దానికి సంబంధించిన ఫోటోలన్నీ కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తూ ఉండండి. ఒకటోదేమో 1,15,000 రూపాయలు రైతు గారైతే చెప్తున్నారు. రెండవదేమో రైతు గారు వచ్చేసి 95,000 రూపాయలు, అక్షరాల 95,000 రూపాయలు మాత్రమే చెప్తున్నారు. మొదటిది రెండవది అయితే చిన్న చిన్న రిపేర్లతో అయితే మీరు పనులు చేయించుకోవచ్చు. లేదు అసలు మేము రిపేర్లు కూడా ఏం చేయించుకోము, ఉన్న పాలంగా వాడుకుంటాము అన్నా కానీ అలా వాడేసుకోవచ్చు. అవి కొంచెం బాగున్నాయి. ఒకటోది రెండోది కొంచెము బాగున్నాయి. మూడో దానితో ఒకవేళ మనం పోల్చుకుంటే, ఇక మూడోది మీరు ఇక్కడ చూశారు కదా, మూడో దానికి వచ్చేసి మన రైతు గారు చెప్తున్న ధర వచ్చేసి అక్షరాల 80,000 రూపాయలు మాత్రమే. 80,000 రూపాయలు మాత్రమే. మొదటిదేమో 1,15,000, రెండోదేమో 95, ఇప్పుడు మూడోది ఇక్కడ కనిపిస్తున్న ఈ మూడోది వచ్చేసి 80,000 రూపాయలు మాత్రమే. ఈ 80,000 రూపాయలు మాత్రమే అని చెప్తున్నటువంటి ఈ మూడవ నెంబరు రైతు వారి ట్రాలీ అయితే కొంచెము ఎందుకు తక్కువ ధరలో వస్తుంది అంటే, డోర్లు కొంచెం తుప్పొచ్చాయి, డోర్ల షీటు కూడా అక్కడక్కడ కొంచెం బొక్కలైతే పడి ఉన్నాయి, ప్లాట్ఫారం కూడా కొంచెము దెబ్బతిని ఉన్నది అన్నమాట. కావాలి అనుకున్న వాళ్ళు, ఎవరైతే నాకు ఈ విధంగా అయినా పని నడుస్తుంది అనుకున్న వాళ్ళు ఈ 80,000 రూపాయలది తీసుకోండి. చాలా చాలా మీకు తక్కువ ధరలో అయితే వస్తుందన్నమాట. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నానండి, ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ వీడియోలో 3 కూడా రైతు వారి ట్రాలీలే. ఎవరైతే మాకు తక్కువ ధరల్లో ఉంటే సరిపోద్ది అనుకున్న వాళ్ళు ఈ మూడిట్లలో ఏదో ఒకటి మంచిది కొనుక్కోండి, సరిపోద్ది. రీమోడల్ మాత్రము 1,25,000 పైనే ఉంటాయండి. ఒకవేళ నా దగ్గర మీకు రీమోడల్ కావాలి అంటే, రీమోడల్ అంటే కూడా ఏంటి అంటే ఐరన్ పరంగా అంటే, ఒకవేళ డోర్లు పోతే కొత్త డోర్లు వేయటం, ప్లాట్ఫారం పోతే ప్లాట్ఫారం వేయటం, రాబారు పోతే రాబారు, అంటే రాబారు అని కొంతమంది అంటారు, కొంతమంది నగ అంటారు. నగ పోతే నగ వేయటం, ఐరన్ పరంగా ఏది పోతే అది వేయటం, అదేవిధంగా రంగులు బొమ్మలు వేసేయటం. ఇక రీమాల్ అంటే ఇంకోటి కూడా చెప్తానండి, దానికి ఉన్నటువంటి టైర్లు అయ్యే ఉంటాయి, డిస్కులు అయ్యే ఉంటాయి, కట్టలు అయ్యే ఉంటాయి, యాక్సిల్ అదే ఉంటుంది, సిలిండర్ అదే ఉంటుంది. ఐరన్ పరంగానే ఏది పోతే అది పీకేసి కొత్త వేయటం అంతే. మళ్ళీ చెప్తున్నా వినండి, డోర్లు పోతే డోర్లు వేయటం, ప్లాట్ఫారం పోతే ప్లాట్ఫారం వేయటం, రాబారు నగా పోతే అయ్యేయటం, ఇక మంచం ఫ్రేమ్ ఏమైనా దెబ్బతింటే అందులో ఏమైనా ముక్కలు పోయినా ముక్కలు తీసేయటం. ఈ రీమోడల్ కూడా ఇంచుమించు 1,25,000 నుంచి 1,30,000, 1,40,000 దాకా పడతాయండి. నాకున్న అవగాహన ప్రకారము, నాకు తెలిసి అయితే రీమోడల్ ట్రాలీలకైతే 100కి 100% టైర్లు అయితే అరిగిపోయే ఉంటాయండి. టైర్లు వచ్చేసి బోడగుండ్లే ఉంటాయి. ఎందుకు అలా నేను చెప్తున్నానంటే, ఒక రైతు అమ్మేటటువంటి ఈ పాత ట్రాలీలు ఉన్నాయి కదా, నేను కొనటానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రైతులు ఏం చేస్తున్నారంటే, ఈ దెబ్బతిన్న ట్రాలీలు ఉంటాయి కదా, దాని టైర్లు ఒకవేళ బాగుంటే నాకు మొహం మీదే చెప్పేస్తారు, మేము టైర్లు ఇవ్వము,
లేదంటే దీని టైర్లు ఇవి కాదు, ఇగో పక్కన ఉన్నాయి, కొట్టంలో పక్కన ఉన్నాయి చూడు, అరిగిపోయినాయి, అవి దీని టైర్లు, ఆ టైర్లకి ఇవి ఈ ట్రాలీ అయితే ఇస్తాను, ఇప్పుడు రేటు మాట్లాడుకుందాము అని ఆ విధంగా రైతులు మంచిగా ఉన్న టైర్లని దాచుకొని ఈ విధంగా అరిగిపోయినటువంటి టైర్లను అయితే ఈ రిపేర్లు చేయాల్సినటువంటి రీమోడల్ చేయాల్సినటువంటి ట్రాలీలు అయితే మన దగ్గరికి పంపిస్తూ ఉన్నారనమాట. నా సలహా అయితే 1,30,000 1,40,000 పెట్టి ఈ రిపేర్లు చేసి రీమోడల్ చేసే ట్రాలీలు కొనే కంటే మంచిగా తక్కువ బడ్జెట్లో మీకు రైతువారి ట్రాలీలు కొత్తయే నేను తయారు చేసి ఇస్తానండి. అవి కూడా 100కి 100% అన్నీ కూడా వైజాగ్ ఉండదు, రోలింగ్ ఉంటుందండి. టైర్లు కూడా నేను ఇస్తాను, టైర్లు వచ్చేసి రీబటన్ టైర్లు ఇవ్వటం జరుగుతూ ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ రీమోడల్ ట్రాలీలు మీరు కొనుక్కుంటా అంటే కొనుక్కోండి, నాకేం అభ్యంతరం లేదు, నా దగ్గర కొనుక్కోండి. మీరు అనొచ్చు, మరి మీరు ఎందుకు అంత రేటు పెట్టి అమ్ముతున్నారు అంటే, మీరు అడగొచ్చు నన్ను, ఎందుకు అంత రేటు పెట్టి వాటిని అమ్ముతున్నారు రీమోడల్ చేసినాయి అంటే, నేను కొనడానికి వెళ్ళినప్పుడు కూడా రైతులు రేట్ అనేది ఎక్కువ చెప్తున్నారన్నమాట. వాటికి రేట్ ఎక్కువ చెప్పడం వల్ల మనము కూడా రిపేర్లు చేసేసరికి వీటి ధరలు కూడా పెరుగుతున్నాయి. అందుకే ఈ మధ్య నేను రీమోడల్ ట్రాలీలు ఎక్కువగా తేటం లేదు. మీకు గమనించినట్లయితే యూట్యూబ్లో కూడా ఎక్కువ అమ్మకానికి పెట్టడం లేదు. దేనికి అంటే రైతులు వాటి రేట్ ఎక్కువ చెప్తున్నారు, మనకి రేట్ ఎక్కువ చెప్తున్నారు. మళ్ళీ నేను తెచ్చుకొని నేను రిపేర్ చేసి మెటీరియల్ కాస్ట్ ఏంటి, మా వర్కర్ల కాస్ట్ ఏంటి, మా కరెంటు బిల్లు ఏంది, ఇవన్నీ చూసుకునేసరికి మాకు కూడా వాటిని నమ్మాలంటే భయం వేస్తుంది. 1,40,000 1,35,000 పెట్టి మనం ఏమవుతాం చెప్పండి. అంత అమ్మినా కానీ నా సలహా ఏంటి, మళ్ళీ టైర్లు మీరు కొనుక్కోవాల్సిందే, మళ్ళీ టైర్లు ఒక 15,000 పెట్టి కొనుక్కోవాలి. అందుకే చెప్తున్నాను, నేను ప్రతిదీ కూడా ఉన్నది ఉన్నట్టే చెప్తానండి, ఎవరిని మోసం కూడా చేయను. కాబట్టి రీమోడల్ ట్రాలీల కంటే కొత్తయే ఈ రోజుల్లో కొనుక్కోవటం మంచిదండి. అదేవిధంగా ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఎవరైతే మన టిఎన్ఆర్ ట్రాలీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా మీకు సందేహాలు ఉంటే 99 48 939 108 అనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, అన్ని వివరాలు కూడా మాట్లాడుకుందాము. ఈ వీడియోలో వచ్చేసి 3 రైతువారి ట్రాలీలు అమ్మకానికి పెట్టడం జరిగిందండి. ఒకటేమో 1,15,000, రెండవదేమో 85,000, రెండవదేమో 95,000, మూడోదేమో 80,000. మళ్ళీ చెప్తున్నా వినండి, ఒకటోదేమో 1,15,000, రెండోదేమో 95,000, మూడోదేమో 80,000 మాత్రమే. ఎవరికైనా కావాలి అంటే సంప్రదించండి. మా చిరునామా వచ్చేసి ఖమ్మము జిల్లా, తెలంగాణ రాష్ట్రము. ఖమ్మం అండి, తెలంగాణలో ఖమ్మం జిల్లా ఉంది. ఖమ్మం జిల్లాలో ఖమ్మము టౌన్, ఖమ్మమేనండి. మళ్ళీ దయచేసి ప్రకాశమా లేదంటే ఇంకొక ఖమ్మమా ఇంకొక ఖమ్మమా అని అనకమాకండి. తెలంగాణలో ఖమ్మము ఉంది, ఖమ్మము జిల్లా ఖమ్మము. ఆ ఖమ్మము కావాలి అనుకున్న వాళ్ళు ఇందాక నెంబర్ చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి, 99 48 939 108 అనే ఈ 10 అంకెల నెంబర్కి ఫోన్ చేయండి, అన్ని వివరాలు కూడా మాట్లాడుకుందాము. ఎవరైతే మన ట్రాలీలకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింకులు అనేవి కింద పెట్టాను, అందులో జాయిన్ అయిపోండి. అదేవిధంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ట్రాలీలకు సంబంధించిన ఫోటోలు కూడా పెడుతూ ఉంటాను. వాటికి సంబంధించిన ఒకవేళ అకౌంట్ ఫాలో అవ్వాలనుకుంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి టిఎన్ఆర్ ట్రాలీస్ అని చూడండి, మీకు అకౌంట్ అనేది మన ఛానల్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మన దగ్గర పనిముట్లు కూడా అందుబాటులో ఉన్నాయండి. కల్టివేటర్లు, ప్లవ్వులు, వీల్స్, ఒకసారి ఇక్కడ ఫోటోలు కూడా చూపిస్తున్నా చూడండి. పారా డిస్కులు కూడా పాతవి ఉన్నాయి, ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా, ఇవన్నీ కూడా పాతయేనండి. ఎవరికైనా పాతవి కావాలి అంటే నన్ను సంప్రదించండి. ఎందుకంటే ఆ మధ్య చాలామంది కూడా ఫోన్లు చేసి పాత పనిముట్లు కావాలి అని చాలామంది అడిగారు. ఇప్పుడైతే మనం పాతవి తెచ్చాము కూడా, ఎవరికైనా కావాలి అంటే ఇక్కడ నేను చూపించాను చూడండి. ఇంక వీటి గురించి కూడా ఏమైనా మీకు సమాచారం కావాలంటే నా నెంబర్ ఇందా చెప్పానండి, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, అన్ని వివరాలు కూడా మాట్లాడుకుందాము. దయచేసి టైంపాస్ కాల్స్ అస్సలు చేయమాకండి. ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే, చాలామంది కూడా ఒకసారి ఫోన్ చేస్తారు, చేసి అన్ని వివరాలు మాట్లాడతారు, బాగానే ఉంటుంది.
మళ్ళీ 1 గంటకో 2 గంటలకో మళ్ళీ ఫోన్ చేస్తారు, ఏమి తెలియనట్టే ఫోన్ చేస్తారు. ఏంటండి ఇందాకే కదా మీరు మాట్లాడింది సార్, పలానా టైంలో మీరు ఫోన్ చేశారు, లేదంటే గంట అయింది మీరు ఫోన్ చేసి మాట్లాడి, ఓ మీరా సార్ మీరా టీఎన్నారా, నేను మర్చిపోయాను సార్, యూట్యూబ్లో చూస్తుంటే ఇంకో నెంబర్ వచ్చింది ఇంకోరితో అనుకొని ఫోన్ చేసిన అని ఈ విధంగా చెప్తూ ఉంటారు. మీరు యూట్యూబ్ మొత్తము జల్లెడేసుకుంటే నావి తప్ప ఎక్కడ ఎవరి కనపడవండి. దయచేసి ఇంకోటి కూడా మీకు చిన్న సలహా ఇస్తున్నాను, ఎవరైతే తక్కువ ధరల్లో ఏదన్నా యూట్యూబ్లో పెడితే మాత్రము వాళ్ళకి ఫోన్లు చేయమాకండి, వాళ్ళ ఫోన్లు కూడా మీకు కలవు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాళ్ళు ఓన్లీ పబ్లిసిటీ కోసమే యూట్యూబ్లో ఆ వీడియో చూడటం కోసమే, ఆ పబ్లిసిటీ కోసమే ఆ వీడియో అనేది పెడుతూ ఉంటారనమాట. 50,000 మాత్రమే, లేదంటే 60,000 మాత్రమే, ₹1,00,000 మాత్రమే తక్కువ రేట్లు పెట్టి యూట్యూబ్లో పబ్లిసిటీ కోసం అలా పెడుతూ ఉంటారు. కాబట్టి మీరు అలాంటి వాటికి ఫోన్ చేసి ఇబ్బంది పడమాకండి. మీకు నేను ఏదున్నా కానీ నిజాయితీగా చెప్తానండి, మీకు నచ్చితేనే కొనండి, నేనైతే ఏది బలవంత పెట్టను. నా దగ్గర ఇవే ఉన్నాయి ఇవే కొనండి అని నేను ఎవరిని అన్నండి. మీకు నచ్చిన విధంగా చేయమన్నా చేస్తాను. మళ్ళీ గుర్తు చేస్తున్నాం ఏంటండి, మా చిరునామా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మము జిల్లాలో ఖమ్మము టౌను, గుర్తుంది కదా. ఇంకా ఏమైనా మళ్ళీ చివరగా చెప్తున్నాను, ఇంకా ఏమైనా సమాచారం కావాలి అంటే 99 48 939 108 అనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్తారని ఆశిస్తూ ఉంటా, మీ టిఎన్ఆర్.